మెయిన్స్లో ఏపీ హిస్టరీకి సంబంధించిన యూనిట్ 2 ఈరోజు చూద్దాము. యూనిట్ 2లో ఫస్ట్ మనం కాకతీయుల గురించి చూద్దాము. ఫస్ట్ ఈ కాకతీయులు అసలు ఎవరు అని చూస్తే ఫస్ట్ ఈ కాకతీయులు అనే వాళ్ళు రాష్ట్రకూటులకి సైనికాధికారులుగా వర్క్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే సైనికాధికారిగా ఉంటూ కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉండేసి అట్లా వీళ్ళు రాజ్యాన్ని సొంత పాలనగా చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ వీళ్ళేమో సైనికాధికారులుగా ఉండి తర్వాత సామంతులుగా మారారనమాట. అది ఎలా మారారు ఇదంతా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కాకతీయులు కాలం ఎప్పటి నుంచి పరిపాలించారు అంటే వీళ్ళ టైం వచ్చి క్రీస్తు శకం 995 నుంచి 1323 దాకా వీళ్ళు పరిపాలించారనమాట. మొత్తం వీరు పరిపాలించిన కాలాన్ని మనం 2 పార్ట్స్గా చెప్పొచ్చు అనమాట. అంటే సామంతులుగా ఉన్న టైము, సొంతంగా రాజ్యం స్టార్ట్ చేసిన టైంగా 2 పార్ట్స్గా చెప్పొచ్చు మొత్తం వీళ్ళ కాలాన్ని. వీళ్ళ కాలాన్ని ఈ పరిపాలించిన టైంని కాకతీయుల యుగం అంటారనమాట. వీళ్ళు పరిపాలించిన టైం కాబట్టి వీళ్ళు యుగం అని చెప్పి అంటారనమాట. వీళ్ళు ఫస్ట్ జైన మతాన్ని బాగా ఫాలో అవుతూ తర్వాత శైవ మతానికి వచ్చారనమాట. నెక్స్ట్ వీళ్ళ వర్ణం ఏంటంటే శూద్రవర్ణం చెందిన వాళ్ళు, కానీ జైన మతం నుంచి శైవ మతానికి వచ్చారు. వర్ణం మాత్రం శూద్రవర్ణం. అందుకని వీళ్ళు పరిపాలించిన కాలాన్ని శూద్రులకి స్వర్ణయుగంలాగా మనం చెప్తాం అనమాట. వీరు పరిపాలించిన కాలాన్ని శూద్రుల స్వర్ణయుగంగా చెప్తారు. సో ఈ కాకతీయులు అనే వాళ్ళు ఫస్ట్ సైనికాధికారులుగా ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఈ సైనికాధికారులుగా ఎవరితో ఉన్నారంటే రాష్ట్రకూటులే ఉండారు. అప్పుడు వీళ్ళు సైనికాధికారులుగా ఉన్నప్పుడు వీళ్ళ అధికార చిహ్నం వచ్చి గరుడని పెట్టుకునేవాళ్ళు. ఒక్కసారిగా వీళ్ళు స్వతంత్ర పాలకులకు అయిన తర్వాత ఈ అధికార చిహ్నాన్ని గరుడు నుంచి వరాహంకి మార్చుకున్నారు. ఓకేనా. వీళ్ళ అధికార చిహ్నం ఏంటంటే 2, ఒకటి గరుడ, ఇంకోటి వరాహం. ఆ గరుడ వచ్చేసి వాళ్ళు సామంతులుగా ఉన్నప్పుడు యూజ్ చేసుకున్నది. నెక్స్ట్ సొంతంగా పరిపాలనకు వచ్చినప్పుడు యూజ్ చేసుకునేది వరాహం అనమాట. నెక్స్ట్ వీళ్ళ గురించి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం తెలుగు మాట్లాడే ప్రజలంతా ఏకం చేసి పరిపాలించింది ఎవరు అంటే కాకతీయులు అనమాట. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మామూలు మన ప్రీవియస్ ఫస్ట్ చాప్టర్లో తెలుసుకున్నట్టు శాతవాహనులు తర్వాత మొత్తం ఎక్కువ ప్లేస్ని పరిపాలించింది ఎవరు అంటే కాకతీయులు. ఎక్కువ ప్లేస్ అంటే ఎలాగంటే ఇప్పుడు శాతవాహనుల తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు కానీ, విష్ణుకుండికులు కానీ, ఆనంద గోత్రికులు కానీ వీళ్ళందరూ అయితే కొంచెం ప్లేస్ మాత్రం పరిపాలించేవాళ్ళు. వాళ్ళు ఇక్ష్వాకులు కూడా కొంచెం ప్లేస్ మాత్రం పరిపాలించారు. వాళ్ళు కానీ ముందు శాతవాహనులు ఎక్కువ ప్లేస్ పరిపాలించారు కదా. దాని తర్వాత వీళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని అంతా ఏకం చేసి పరిపాలించింది ఎవరు అంటే శాతవాహనుల తర్వాత కాకతీయులు అని చెప్తారనమాట. ఈ 2 పాయింట్స్ వీళ్ళ గురించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళలో కాకతీయులు మూల పురుషుడు ఎవరు, స్థాపకుడు ఎవరు 2 తెలుసుకోవాలి. మూల పురుషుడు ఎవరు, స్థాపకుడు తెలుసుకునేటప్పుడు ఈ మూల పురుషుడు గురించి వివిధ శాసనాలు వివిధ పేర్లు చెప్తారన్నారనమాట. దాంట్లో మెయిన్ వచ్చి 2. అది ఏంటంటే మాగళ శాసనం ఒకటి, ఇంకోటి వచ్చి బయ్యారం చెరు శాసనం. ఈ మాగళ చెరు శాసనం ఏమో చెప్పొద్దంటే ఈ కాకతీయుల వంశ స్థాపకుడు వచ్చి గుండన్న చెప్పొద్ది. ఈ మాగళ శాసనంలో ఇంకో 4 కాకతీయుల రాజుల గురించి కూడా చెప్పొద్దు అనమాట. ఇంకో 4 కాకతీయుల రాజులు చెప్పొద్ది. ఈ బయ్యారం చెరు శాసనం ఇది వచ్చి వెన్న భూపతి అనే ఆయన, వెన్నడు లేదా వెన్న భూపతి ఆయన ఇద్దరు ఒకటే. ఈయన వచ్చి ఈ వంశానికి మూల పురుషుడు అని చెప్పొద్ది. స్థాపకుడు ఎవరు వచ్చి మొదటి బేతరాజు. ఓకేనా. స్థాపకుడు వచ్చి మొదటి బేతరాజు గుర్తుపెట్టుకోవాలి. మూల పురుషుడు అనే దానికి ఒక్కొక్క శాసనం ఒక్కొక్క పేరుని చెప్పొద్దు అనమాట. ఈ బయ్యారం చెరు శాసనం వెన్న భూపతి అని చెప్తాడు కదా మూల పురుషుడు. ఈ బయ్యారం శాసనం వేయించింది ఎవరు అంటే మైలాంబ అనే ఒక ఆమె ఈ శాసనాన్ని వేపిస్తుంది. నెక్స్ట్ ఈ బయ్యారం చెరు శాసనంలో ఇంకో 3 గురించి చెప్పొద్దు అనమాట. 3 వ్యక్తుల గురించి, కాకతీయ పాలకుల గురించి చెప్తారు. ఆ 3 ఎవరంటే గుండయ్య, ఎర్రయ్య, పిండి గుండయ్య అని చెప్పి ఈ 3 గురించి చెప్తారు. ఈ 3 ఏమి డిస్క్రైబ్ చేస్తారంటే ఆ శాసనాల్లో ఈ గుండయ్యని రాష్ట్రకూటుల టైంలో సైనిక అధికారిగా పనిచేసేవాడని, ఈ ఎర్రయ్య ఇచ్చి రాష్ట్రకూటులకి కొరవి ప్రాంతానికి పాలకుడికి పనిచేస్తాడని, పిండి గుండయ్య ఈయన ఇంకో 4వ గుండరాజు అనుకుంటారు. ఈయన కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా పనిచేస్తాడని చెప్తాడనమాట. ఫస్ట్ మనం ప్రీవియస్ లెసన్లో చూసుకున్నప్పుడైతే బాదామి చాళుక్యులు వాళ్ళ పతనం తర్వాత రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణి చాళుక్యులు వస్తారు కదా. వీళ్ళు ఏంటంటే రాష్ట్రకూటులకు ఫస్ట్ సామంతులుగా ఉంటారు. తర్వాత వాళ్ళ పతనానంతరము కళ్యాణి చాళుక్యులు ఉంటారు. అట్లా ఈయన వచ్చి రాష్ట్రకూటులకు పాలకులుగా ఉంటాడు, ఈయన వచ్చేసి కళ్యాణి చాళుక్యులకి పాలకులుగా ఉంటాడు. ఫస్ట్ వీళ్ళ రాజధాని ఏంటంటే వీళ్ళ రాజధాని 2 రాజధానులు చెప్పుకోవచ్చు.
ఫస్ట్ హనుమకొండ, హనుమకొండ దాన్ని ఇప్పుడు హనుమకొండ అని కూడా అంటారు. ఫస్ట్ వీళ్ళు సామంతులుగా ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రాజులందరూ ఈ హనుమకొండనే రాజధానిగా చేసుకొని పరిపాలించేవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళు సొంతంగా పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఓరుగల్ని రాజధానిగా మార్చుకొని వారి పరిపాలన అంతా సాగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళ అధికార భాష వచ్చి సంస్కృతం. వీళ్ళ కులదైవం ఏంటంటే కాకతి. కాకతి అంటే ఏంటంటే గుమ్మడి తీగ లేకపోతే కుష్మాండం అని చెప్తారు. దాని మీనింగ్ ఏంటి అంటే కాకతి అంటే మీనింగ్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చి విద్యానాథుడు. విద్యానాథుడు ఈ శాసనం ఒక బుక్ రాస్తాడు అనమాట. ప్రతాప్ రుద్ర యశోభూషణం అనే బుక్ రాస్తాడు. దాంట్లో ఒక ఈ లై ఈ ఈ లైన్ మెన్షన్ చేసి ఉంటాడు అనమాట. కాకి దేవతో పాకో సబ్బూతి హ కాకతి విభు అని ఒక లైన్ ఉంటుంది అనమాట. దీంట్లో అంటే దీని ఎందుకు చెప్తున్నామంటే ఈ లైన్ ఈ విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్రుల్లో ఈ కాకతీయ దేవత పూజించిన వాళ్ళే కాకతీయులు అని చెప్పేసి ఈ వంశం గురించి చెప్పారు కాబట్టి ఈ లైన్ ఇక్కడ మెన్షన్ చేశాను. దీని ప్రకారం ఏం లేదు. విద్యానాథుడు అతను రాసిన ప్రతాపరుద్ర యశోభూషణంలో కాకతీయ దేవతను పూజించే వాళ్ళే కాకతీయులను మెన్షన్ చేసి చెప్పడానికి రాశాను అనమాట. నెక్స్ట్ ఇంకో బుక్ ఏంటంటే ఇంకో గ్రంథం ఏంటంటే వినుకొండ వల్లభ మాధ్యుడు రాసిన క్రీడాభిరామంలో తెలుగు. ఇది క్రీడాభిరామం అనేది ఏంటంటే తొలి తెలుగు వీధి నాటకం అనమాట. క్రీడాభిరామం అనేది తొలి తెలుగు వీధి నాటకం. దీని బుక్ రాసింది ఎవరు అంటే వినుకొండ వల్లభ మాధ్యుడు. దీంట్లో ఏం చెప్తారంటే ఓరుగల్లులో కాకతమ్మ అనే దేవతను పూజించడం వల్ల వీళ్ళు కాకతీయులుగా మారారు అని చెప్పి చెప్తుంది ఈ శాసనం, ఈ బుక్.